హీరో ఉదయ్ కిరణ్ జీవిత విశేషాలు. మీసాలు సరిగ్గా మొలవని వయసులో హీరో అయిపోయాడు. చిత్రం సినిమా పోస్టర్‌లు చూసి బుడ్డోళ్ళు కూడా హీరోలయిపోతున్నారు అనుకున్న వాళ్లకు అతనొక చిచ్చుబుడ్డి అనిపించుకున్నాడు. చిత్రం సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే', ఊపిరి తీసుకోవడానికి కూడా తీరిక లేదు. ఆ విజయాలను ఆస్వాదించే సమయం కూడా లేదు. స్టార్డమ్ అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకునే లోపే స్టార్ అయిపోయిన ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ఉదయ్ కిరణ్ పూర్తి పేరు వాజపేయాజుల ఉదయ్ కిరణ్. ఆయన 1980 జూన్ 26వ తేదీన విజయవాడకు చెందిన వాజపేయాజుల మూర్తి మరియు నిర్మలా దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కేవీ పికెట్ స్కూల్లో జరిగింది. సికింద్రాబాద్ లో వెస్లీ డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 2001లో 'నువ్వు నేను' అనే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా సాధించారు. సినిమాకు ఎంతమంది ప్రతిభావంతులు పనిచేసినా విజయం తాలూకా ఫలితాన్ని ఎక్కువ శాతం పొందేది హీరో మాత్రమే. ఆ క్షణంలో హీరో అనుభవించే ఆనందం అనిర్వచనీయం. అలాంటి సంతోషాన్ని 19 ఏళ్ల వయస్సులో తన తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆయన తొలి సినిమా తేజ దర్శకత్వం వహించిన చిత్రం. యువతరం ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 'నువ్వు నేను'తో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ చూసి తెలుగు తెరకు మంచి హీరో దొరికాడని కితాబు ఇచ్చింది ప్రేక్షక లోకం. వెంటనే 'మనసంతా నువ్వే' రూపంతో మరో హ్యాట్రిక్ హిట్. ఇక భవిష్యత్తంతా ఉదయ్ కిరణ్ అనేశారు. నిర్మాతలు బ్లాంక్ చెక్కులతో ఎగబడ్డారు. అయితే కొన్ని పరిణామాల వల్ల కావచ్చు, స్వయంకృతం కావచ్చు, తొందరపాటు కావచ్చు, లేక గ్రహచారం కావచ్చు, అతని జీవితంలో అనుకోని బ్యాడ్ పీరియడ్ ప్రారంభమైంది. 'కలుసుకోవాలని', 'శ్రీరామ్', 'నీ స్నేహం' చిత్రాలు యావరేజ్‌గా ఆడాయి. 2005లో కె. బాలచందర్ దర్శకత్వంలో 'ఓయ్' చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టాడు. తెలుగులో ఈ సినిమా అబద్ధంగా విడుదలైంది. ఆ సినిమా నటుడిగా ఉదయ్ కిరణ్ ఏంటో దక్షిణాది ప్రేక్షకులకు తెలియజేసింది. అబద్ధం ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఉదయ్ కిరణ్ ని తమిళ ప్రేక్షకులకు మాత్రం చేరువ చేయగలిగింది. తమిళంలో 'వాంబు సండే' మరియు 'పెన్ సింగం' అనే మరో 2 చిత్రాలు కూడా చేశాడు ఉదయ్ కిరణ్. 2007లో 'ఉయ్యాల వారి కయ్యాలు', 2008లో 'గుండె జల్లుమంది' అనే చిత్రాల్లో నటించారు. 2012 అక్టోబర్ 24వ తేదీన 'విషిత'తో ఆయనకు వివాహం జరిగింది. ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం 2013లో 'జై శ్రీరామ్' విడుదలైంది. అయితే ఆ సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత మరో సినిమా మొదలుపెట్టారు గానీ అది అర్ధాంతరంగానే ఆగిపోయింది. మొత్తంగా 16 తెలుగు సినిమాలు, 3 తమిళ చిత్రాల్లో నటించిన ఉదయ్ కిరణ్ గట్టిగా ప్రయత్నిస్తే భవిష్యత్తులో తప్పకుండా మళ్లీ విజయం సాధిస్తాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో 2014 జనవరి 5వ తేదీ ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకొని తాను చనువు చాలించటం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి లోను చేసింది. 'నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరితే నివిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూ నేలకు నే రాలితే నిర్దయతో వీరే' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. దానికి ఉదయ్ కిరణ్ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఆయన కెరీర్‌ని ఒక్కసారి విశ్లేషిస్తే ఉత్థాన పతనాలంటే ఏంటనేవి అవగతమవుతాయి. ఉదయ్ కిరణ్ విషయంలో ఎవరిని నిందించగలం? ఎవరిని దూషించగలం? ఉదయ్ కిరణ్ లాంటి యువ హీరోలకు పరాజయాలను భరించే శక్తి, ఓటమిలో ఓదార్చే మనసు, చీకట్లో కొండంత ధైర్యాన్ని బతకాలనే ఆశ భగవంతుడివ్వాలని కోరుకుందాం. ఈ రోజు ఉదయ్ కిరణ్ జీవించి లేకున్నా ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ అందరికీ గుర్తుగానే ఉంటారు.